దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనుషులను మనం గమనిస్తే కొంతమంది శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు, కొంతమంది బద్ధకంతో పనిచేస్తూ ఉంటారు, కొంతమంది ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు, కొంతమంది దరిద్రులు అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా దేవుడు మన వరకు రాయించాడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా దేవుడు మన కొరకు రాయించాడు. ఏంటంటే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకంతో పనిచేసేవాడు దరిద్రుడవుతాడంట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడంట. ఎవరైతే పనిలో ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి పనిచేస్తూ ఉంటారో వారు ఐశ్వర్యవంతులు అవుతారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. మన ఇరుగు పొరుగు వారు కొంతమందిని అభివృద్ధి చెందిన వారిని మనం చూస్తాం. ఒకప్పుడు వారు పొట్ట చేత పట్టుకొచ్చారు, ఇక్కడికి వచ్చి మన ఏరియాకి వచ్చి మన ఊరు వచ్చి వారు ఈనాడు మంచి స్థితి స్థానం ఎందుకు సంపాదించుకోగలిగారంటే శ్రద్ధ కలిగి వారు పనిచేశారు, శ్రద్ధ కలిగి వారు పనిచేశారు కాబట్టి వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారండి. కొంతమందిని మనం చూస్తాం, బాగా బ్రతికిన కుటుంబాలు కొన్ని రోడ్డు మీద పడి ఉంటాయి. కారణం ఏంటంటే బద్ధకంతో వాళ్ళు పనిచేశారు కాబట్టి దరిద్రులైపోయారు అని లేఖనాలు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, బద్ధకంతో మనం ఎప్పుడూ పని చేయకూడదండి. బద్ధకం అనేది మనకు ఉండకూడదు. అసలు బద్ధకం అనేది దరిద్రానికి కారణం. ఏ మనిషిడైతే బద్ధకిస్తూ ఉంటాడో పదే పదే, ఏ మనిషికైతే లేజీనెస్ ఉంటుందో ఆ మనిషి దారిద్ర్యంలోకి దిగిపోతాడు. అతను మాత్రమే కాదు, అతను కుటుంబం, బిడ్డలు కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు, కానీ ఐశ్వర్యవంతులుగా మార్చబడరండి. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే శ్రద్ధ కలిగి పనిచేస్తారో, ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారు ఐశ్వర్యవంతులు అవుతారండి. గమనించండి, మనం చూస్తున్నాం వీళ్ళందరినీ. మన జీవితంలో కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడాలి అంటే, మన కుటుంబము, మన బిడ్డలు, మనము దీవెనకరంగా మార్చబడాలి అంటే, ఆశీర్వదించబడి ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి మనం వెళ్ళాలి అంటే శ్రద్ధ కలిగి పని చేయాలండి. ఏ పని చేస్తున్నప్పటికీ నువ్వు ఆ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ ఆ పనిలో నువ్వు శ్రద్ధ ఆసక్తి కలిగి నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను అంచెలంచెలుగా క్రమక్రమంగా హెచ్చించి ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు. నువ్వు ఏ పని చేస్తున్నా బద్ధకంగా ఉంటే, నువ్వు ఏ పనిలో ఉన్న బద్ధకంగా ఉంటే నువ్వు దరిద్రానిలోకే దిగిపోతావు, కానీ ఐశ్వర్యం అనేది నీకు రాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. బద్ధకముతో పనిచేసేవాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. కాబట్టి 2 మార్గాలు మీ చేతిలో పెట్టాడు దేవుడు. మీరు ఐశ్వర్యవంతులు అవుతారా, దరిద్రులు అవుతారా? మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే మీరు చేస్తున్న పని శ్రద్ధ కలిగి చేయండి. ఐశ్వర్యవంతులుగా మార్చబడి దేవుని దీవెన పొందుకొని కుటుంబాన్ని, మీరు, మీ బిడ్డలు ఉన్నతమైన స్థితి స్థానం పొందుకొని సంతోషించండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.